హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం పూరి చేస్తున్నాను. ఆల్రెడీ పూరి కోసము నేను కలిపి పెట్టుకున్నాననమాట. నేను మైదాతో చేయట్లేదు. గోధుమ పిండితోనే చేస్తున్నాను. బాగొస్తాయి పూరీలు. ఇంకా పిల్లోళ్ళకి కూడా పెడితే హెల్త్‌కి మంచిది కదా! అందుకు మైదా నేను యూజ్ చేయట్లేదు. కొద్దిగా పలచంగా మనము రోల్ చేసుకుంటేనే పూరీస్ బాగొస్తాయి. మరీ ఎక్కువ థిక్‌నెస్ తక్కువుంటే పూరీస్ బాగా రావు, పొంగవు కదా! అందుకే నేను కొద్దిగా లావుగానే చేసుకుంటున్నాను. కొద్దిగా పెద్ద పూరీలే చేసుకుంటున్నాను. ఇంకా నేను పూరీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ పెట్టేసాను స్టవ్ మీద. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఒక్కొక్క పూరి వేసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగొచ్చాయో పూరీస్ అన్నీ బాగొస్తున్నాయి. బాగా పొంగుతున్నాయి కూడా. ఇంకా పూరీస్ అన్నీ ఇట్లా ఫ్రై చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పూరీలకి కర్రీ కావాలి కదా! అందుకనేసి నేను బాంబే చట్నీ చేసుకుంటున్నాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర, ఆవాలేసుకొని టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ ఏసుకున్నాను. ఇంక నేను శనగపిండి వాటరేసి కలిపి పెట్టుకున్నాను వన్ సైడ్. ఇంకా లెమ్స్ లేకుండా బాగా తొందరగా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇంకా మనకెంత వాటర్ కావాలో అంత వాటరేసుకొని ఇంకా ఒక 10-15 మినిట్స్ ఇంకా కుక్ చేసుకోవచ్చు దీన్ని. ఇంకా బాంబే చట్నీ ఇంకా ప్రిపేర్ అయ్యే లోపల ఇంకా అది ప్రిపేర్ అవుతుంటే ఇంకా నేను వన్ సైడ్ ఇంకా తొందరగా గిన్నెలన్నీ వాష్ చేసుకుంటున్నాను. కొన్ని గిన్నెలుంటే. ఇంకా బాంబే చట్నీ ప్రిపేర్ అయినాక ఇంకా పూరీస్ పెట్టేసుకొని నేను ఇంకా దీపు ఇద్దరం తినేస్తున్నాము. మా హస్బెండ్ ఇంకా బయటికెళ్ళినారు. ఇంకా రాలేదు. ఆ తర్వాత ఇంకా తినేసినాక ఇంకా రైస్ పెట్టేసాను. ఇంకా ఆ రోజు నేను వంట ఏం చేయలేదు. ఇంకా కర్రీస్ తెప్పిచ్చాను. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అత్త, ఇంకా మా అన్న వాళ్ళొచ్చిన్నారు. ఇంకా కర్రీస్ సాంబారు, పప్పు, రసము, ఇంకా నంచుకోవడానికి వడలు తెచ్చిన్నారు మా హస్బెండ్. ఇంకా అదే మీకు చూపిస్తున్నాను. ఈ వడలు సూపర్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్. ఏంది నీ భాష ఏంది అట్టుంది? చూడు మా అన్న మాట్లాడకుండా గమ్మని పడుకోని ఉన్నాడు. చెప్పునా ఏం విశేషం? చూడదంటలే అన్నా ఏం ఎట్లున్నావు? ఏం విశేషం? ఏం పెళ్ళి చేసుకుంటానవా? ఏం ఎప్పుడు పెళ్ళి మాకు చెప్పకుండా చేసుకుంటానవా? చిన్నడు ఊచి ఊచి బూచి ఏం చెప్తానావు? పిల్లోడి చిన్నోడి ఈ వీడియోలు పెడతాను చూసా అంటారా మీరు? మాట్లాడుతా ఉండేది ఊగొట్టేది. చెప్పు బిందు వీడియో చూస్తుంది అని చెప్పు. చెప్పు బిందుకి చెప్పు. బిందు నువ్వు లేకుండా అందరు ఈడ చూడు అందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఏంది ఏంది బాగా చేసే వంట అంటే ఏంది? ఇది ఇష్టము అనేది ఏది ఎక్కువ? అన్ని అబద్ధాలు చెప్తాను. చెప్పు నిజం చెప్పు.
అంటే ఇది మా అమ్మ ఇది బాగా చేస్తుంది అని ఉంటుంది కదా. తెలుసా ఇప్పుడు మా జయ ఇది చేస్తుంది అని కార్తీక్ చెప్తాడు కదా, అట్లా శనగల పచ్చడి చెప్తాడు. పచ్చడి, టమాటా పచ్చడి, టమాటా శనగకాయల పచ్చడి. నాకు శనగకాయల పచ్చడి తప్ప ఏం ఇష్టం కాదు. దాల రసము ఇంకా నీకేం ఇష్టం నాకు చెప్పు. నువ్వు జరలే, నువ్వు పక్కన పెట్టు, నువ్వు చెప్పు. ఒట్టు తునకలు ఫ్రై చేస్తారు మా జయ. చేపలు ఉంటాయి అన్ని చేస్తారులే, ఇష్టమే చెప్పు. అయ్యే చెప్పేది. ఎండి చేపలు ఎంచుతారు ఉప్పు కారం వేస్తే. అయ్యే సర్లే నువ్వు చెప్పునా, నువ్వు చెప్పునా. శనగకాయల పచ్చడా బాగా చేస్తుంది. ఇంకా అంటే బాగా చేయదని చెప్తాను నువ్వు. ఆహా అది కాదు, తినేది కాదు, అందరు తింటారులే. ఇష్టమైంది మా అమ్మ ఇది బాగా చేస్తుంది అనేది. గుడ్డు ఫ్రై. సరే నీ భార్య ఏం బాగా చేస్తుంది చెప్పు. మటన్, చికెన్, చేపలు, చేపల ఫ్రై. ఎందుకు చేసుకోవాలి నువ్వు తిన్నా? ఈ పాప నీ అది ఈ పాప అడిగింటే చేపల పులుసు, చేపల ఫ్రై, నాటుకోడి. కాదు నేను చేపల పులుసు కాదు, నేను చేపల పులుసు నువ్వు తినలాగా నేను చేసేది. భలే ఇష్టం నేను చేసేది. భలే చేస్తా, భలే ఇష్టం. అది 2-3 రోజులు పెట్టుకునైనా తింటాడు మా ఆయన. దండి చేస్తాడు, ఒకసారి 2-3 కేజీలు తెస్తాడు, అయ్యే ఉంటాయి 2 రోజులు. అదే పెద్ద చేప అది 2.5 కేజీ వస్తుంది. ఫ్రై మా ఆయనకి ఫ్రైగా ఉండాలా, పులుసు కూడా ఉండాలా. 2 బాగా చేస్తామని చెప్పి 2 చేపిస్తాడు అట్లా. ఇప్పుడు ఇంకా చేయలే, డెలివరీ ముందు చేస్తానే కదా. ఇప్పుడు నేను తిననని చెప్పి అవి తెచ్చుకోవడం చేస్తానులే అన్న. ఇప్పుడు ఏం చేయాలా చేప అంటే ఏమవుతుంది, ఏదో తెచ్చుకొని తిన్నాను కానీ ఇంకేం బాగా ఇష్టం నీకు? శనగకాయల పచ్చడి చెప్పలేదే. పచ్చళ్ళు అన్నీ నానికి బాగా ఇష్టం, నాకు కూడా ఇష్టం. ఇంట్లో శనగకాయల పచ్చడి చేయి, కొబ్బరి పచ్చడి. ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు వీడియో అక్కడితోనే స్టాప్ చేశాను, ఇంకా వీడియో తెలియదు. ఇంకా మార్నింగ్ ఏం బ్రషెస్ అన్నీ చేయించేసి ఇంకా వచ్చి కిచెన్లో ఇంకా గిన్నెలన్నీ ఉంటే రైస్ కుక్కర్ అవన్నీ ముందు వాష్ చేసుకుంటున్నాను. ఇంకా చిన్న బాబు పడుకొని ఉంటే ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసుకొని ఇంకా గిన్నెలన్నీ ఎత్తి పెట్టేసుకున్నాను. ఇంకా దోశ వేసుకుందామని చెప్పి దోశ బ్యాటర్ కలిపి పెట్టాను. ఇంకా ఆ తర్వాత ఇంకా కొబ్బరి పచ్చడి చేసుకుందామని కొబ్బరి, ఒట్టిమిరపకాయలు, ఆనియన్ వేసి కొంచెం సాల్ట్ వేసి పచ్చడి చేసుకున్నాను. ఇంకా 1 సైడ్ ఆల్రెడీ ప్యాన్ పెట్టుకున్నాను, ప్యాన్ హీట్ అయ్యింది. ఇంకా నేను ఇంకా దోశ వేసుకుంటున్నాను, ఇంకా నాకు బాబుకి ఇంకా ఆ తర్వాత నిన్నటిది కొద్దిగా బాంబే పచ్చడి ఉంది, బాంబే చట్నీ. ఇంకా అది కొద్దిగా అప్లై చేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా పప్పుల పౌడర్ ఉంటే పప్పుల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా పెద్ద బాబుకి అయితే ఇంకా ఘీ దోశ ఇంకా అట్లా వేసుకుంటున్నాను నేను. ఇంకా ఇది కూడా బాంబే చట్నీ కూడా బాగుంటుంది కదా దోశలోకి, నాకు చాలా ఇష్టం. ఇట్లా ఇంకా పప్పుల పొడి కూడా వేసుకున్నాను. ఇంకా కావాలంటే ఘీ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజు ఎర్రకారం అట్లా ఏం చేయలేదు కాబట్టి ఇంకా ఈ చట్నీ ఉందని చెప్పి నేను ఈ ఎర్రకారం అట్లా ఏం చేసుకోలేదు.
ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చింటే ఇంక మా హస్బెండ్ కూడా దోస ఏసిచ్చాను. మళ్ళా మా దీపుకి దోస కావాలంటే దోస కూడా వేసిచ్చాను దీపుకి కూడా. ఇంక పెద్ద బాబు పడుకొని ఇంకా ఆడుకుంటున్నాడు. ఉయ్యాల పడుకోబెట్టాను. పో. అట్లా నేను ఇంకా మా బావ, మా హస్బెండ్ అట్లా ఆడుకున్నామనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ అలా అల్లరి చేసి పెట్టాము. ఇంకా మా ఫ్రెండ్ వచ్చినింది. ఇంకా ఏదో ఇంకా మా గగన్ వాళ్ళ స్కూల్‌కి వెళ్తున్నాము. అడ్మిషన్ కోసము మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి అడ్మిషన్ చేపియాలని ఇంకా మేము వెళ్తున్నాము. ఈ మధ్య ఇక్కడ వస్తున్నారు పిల్లలు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. లెఫ్ట్ లెఫ్ట్. ఇది ఎల్కేజీ. ఇక్కడ బెంచెస్ అవి పెడతారు. అది అదే బెంచెస్, స్టేర్స్. ఇది కాదు, ఒక బెంచ్ లేదు, ఆ లోపల క్లాస్ ఉంది. ఇది ఒక క్లాస్ ఉంది. ఇదే ఈ బెంచెస్. హాలిడేస్ కాబట్టి ఇంకా క్లీన్ చేయించలేదు. ఏసీ అన్ని చోట్ల ఏసీ ఉంది, టీవీస్ కూడా ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఇంకా మేము స్కూల్‌కి వెళ్ళిపోయాము. దీపు వాళ్ళ స్కూల్ ఇదే అన్నమాట. ఇంకా మొత్తము అంతా చూసుకున్నాము. లోపల ఎట్లా ఉంది ఏంటి అని చూసుకుని మా ఫ్రెండ్. ఆ తర్వాత కొద్దిగా డీటెయిల్స్ ఫిల్ చేయమంటే ఫిల్ చేసింది. ఇంకా మా దీపు అల్లరి చేస్తున్నాడు. ఇంకా మేడమ్స్ ఎవరు లేరు అందుకు. ఇంకా సార్ ఉంటే ఇంకా సార్‌తో ఇంకా అన్నీ మాట్లాడేసి ఫీజు డీటెయిల్స్ అన్నీ మాట్లాడేసి ఇంకా మేము బయలుదేరుతున్నాము. ఓకే. మా ఫ్రెండ్‌కి కూడా నచ్చింది. ఇంకా మా వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇంకా చూసుకొని అడ్వాన్స్ అది పే చేస్తా అని చెప్పింది మా ఫ్రెండ్. ఇంకా వ్యాన్ ట్రాన్స్‌పోర్ట్ కూడా అంతా మొత్తం ఇక్కడ ఉంది. ఇంకా అదే ఫోటో తీసుకుంటుంది. వ్యాన్ ట్రాన్స్‌పోర్ట్ ఎట్లా ఏంటి అని చెప్పేసి ఇంకా మేము ఇంటికి బయలుదేరి వచ్చాము నెక్స్ట్. పారా చూసాను. పా ఎక్కువ ఎక్కువ అన్నా దా. వైట్ చీర, అంచు డిఫరెంట్ కలర్ ఉంటుంది. టీచర్ అందరూ వైట్ పైజామా, కింద వైట్ పంజా మా సార్ వాళ్ళకి. వాళ్ళు స్టాండర్డ్స్ అసలు. ఆ గురువులు చూస్తుంటే నిజంగా మేము పొద్దున్న నమస్తే ఆచార్య అని పొద్దున్న లేస్తానని నమస్తే పెట్టాము. ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చాము. ఇంకా మా ఫ్రెండ్ కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిన తను. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఇంకా దీపం పెట్టుకున్నాను దేవునికి. ఇంకా ఇది మా దీపు సైకిల్ ఇంకా కింద ఉంటే తెచ్చుకున్నాడు పైకి ఆడుకోవడానికి అని చెప్పి. ఇంకా ఈ నైట్ ఇంకా డిన్నర్ చేస్తున్నా నేను మా హస్బెండ్. ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. బాయ్.